నేను చాలా విషయాలు ఎఫెసు సంఘాన్ని నేను దర్శించినప్పుడు చెప్పాను మీకు. ఎఫెస్ పట్టణంలో అనేక బహు దేవతారాధన ఉంటుండేటువంటిది. అంత మాత్రమే కాదు, ఎంపరర్స్ వర్షిప్ కూడా జరుగుతుండేటువంటి వారు. ఈ యొక్క డొమిషియన్ చక్రవర్తి తను ఏం చెప్పేవాడంటే, అందరు దేవుళ్ళతో నేను కూడా ఒక దేవుణ్ణే, మీరు చాలామంది దేవుళ్ళని పూజిస్తున్నారు, నన్ను కూడా పూజించాలి మీరు అని ఒక శాసనాన్ని తీసుకొచ్చిన వ్యక్తి డొమిషియన్. అంటే అప్పటి వరకు రాజును పూజించడం అనేది ఉండేది కాదు, కానీ ఎప్పుడైతే ఈ డొమిషియన్ వచ్చాడో ఎంపరర్స్ వర్షిప్ను ప్రారంభించాడు. మీరు అందరు దేవుళ్ళతో పాటు నన్ను కూడా ఏం చేయాలి, ఆరాధించాలని చెప్పి ఒక గుడిని తన పేరు మీద కట్టించుకున్నాడు డొమిషియన్. ఆ డొమిషియన్ అనేటువంటి చక్రవర్తి వాస్తవానికి ఆ టైంలో క్రైస్తవులందరూ కూడా దాన్ని వ్యతిరేకించారు. దేవుడు ఒక్కడేనయ్యా, మేము ఆరాధించేటువంటి దేవుడు ఒక్కడే, మేము ఎవరిని ఇక్కడ పూజించడం, రాజుగా నేను గౌరవిస్తాం, రాజుగా నిన్ను ఎంతగానో అభిమానిస్తాం, అంతేగాని దేవుని స్థానాన్ని రాజుకి ఇవ్వలేం. దేవుడు దేవుడే, సో రాజు రాజే, కాబట్టి మా జీవితంలో దేవుని స్థానాన్ని ఏ ఒక్కరు కూడా ఇవ్వలేం, మీ ముందు మేము సాగిలు పడలేము, మేము ఆరాధించలేం. మీరు ఏ విధంగా సృష్టికర్త అవుతారు, మీరు ఏ విధంగా ప్రపంచాన్ని పరిపాలన చేసే పరిపాలకులు అవుతారు? ఈ సర్వలోకానికి సృష్టికర్త ఒకడే, పరిపాలకుడు ఒకడే, ఆయన సమస్త జనములను ఆయన పరిపాలించేటువంటి వాడు. ఉత్పత్తిచ పోషించ వినాశయాచ, దేవుడు పోషించేవాడు, ఉత్పత్తి చేసేటువంటి వాడు, పోషించేటువంటి వాడు, వినాశనాన్ని కూడా కలుగు చేసేటువంటి వాడు. దేవుడు మానవుడు ఏ రోజును కూడా దేవుడు అవ్వలేడు అనే విషయాన్ని చెప్పేటువంటిది క్రైస్తవ్యం. కాబట్టి ఒప్పుకోకపోయేసరికి అనేకమైన చిత్రహింసలు చేస్తుండేటువంటి వారు.